ఎందుకు, అసలు పోలీస్ స్టేషన్లు ఎందుకు, అసలు న్యాయ వ్యవస్థలు ఎందుకు? వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళకు ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు చదువుకొని ఆ పోలీసు పని కానీ ఐపీఎస్ కానీ లేకపోతే ఆ జడ్జి కావాలంటే వాళ్ళు న్యాయవాదులు అందరూ జడ్జికి వెళ్ళలేరు. వాళ్ళకి 20-30 ఏళ్ళ అనుభవము, వాళ్ళని ఎన్నుకునుడు, దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఎందుకని ఎవరిని పడితే వాళ్ళని ఆడ పెట్టొచ్చు కదా జడ్జిగా, మీడియా వాళ్ళని తీసుకొని జడ్జిగా పెట్టొచ్చు కదా. ఎందుకంటే ఆధారం అవసరము, 2 దిక్కుల ఇరుపక్షాల వాదనలు వినాలి. ఓకే, ఆ యొక్క ఫాల్స్ యాక్యుజేషన్ అది నేరం ఆరోపించబడ్డదా, నిజంగా నేరం చేసిండా, అవన్నీ ఎప్పుడైతుంది? ఎఫ్ఐఆర్ రాసినంత మాత్రాన, ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఎవరైనా సరే ఏమన్నా వాళ్ళకి అనిపించింది కంప్లైంట్ చేస్తే తీసుకుంటారు. అది తప్ప రైటా అనేది నెక్స్ట్ లెవెల్. ఎప్పుడైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు చూసిరా, ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు ఇది కోర్టు దాకా, ఎఫ్ఐఆర్ చేసిన అన్ని కోర్టు దాకా పోవు. ఓకే.